సూర్యాపేట జిల్లా కోదాడలో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ దగ్గర జరిగిన తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. ఇక భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బస్సులో 6 ప్రయాణికుల నుంచి డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 4 మహిళలు 2 పురుషులను అదుపులోకి తీసుకున్నారు. చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ ఉండడంతో వాటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడలో డ్రగ్స్ ముఠా పట్టుబడింది. నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ దగ్గర జరిగిన తనిఖీల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు పోలీసులు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న బస్సులో 6 ప్రయాణికుల నుంచి డ్రగ్స్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని 4 మహిళలు 2 పురుషులను అదుపులోకి తీసుకున్నారు. చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ ఉండడంతో వాటిని పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక సూర్యాపేట జిల్లా కోదాడలో పట్టుబడిన డ్రగ్స్ చాక్లెట్లపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శేఖర్, డ్రగ్స్ పట్టివేతపై మరిన్ని డీటెయిల్స్ ఏంటి? సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ ఈ 2 రాష్ట్రాల సరిహద్దుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు అటు పోలీసులు, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఈ తనిఖీల్లో చెక్పోస్ట్ వద్ద భారీగా డ్రగ్స్ పట్టుబడ్డట్లు కూడా సమాచారం ఉన్నది. దాంట్లో చాక్లెట్ రూపంలో 1000 చాక్లెట్లకు పైనే డ్రగ్స్ రూపంలో ఉన్నాయి. వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా వీటిని తనిఖీ చేసి పట్టుకున్నట్లు అధికారులు ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగించిన తర్వాత గతంలోనూ ఇక్కడ కొంత సమాచారం ఉన్నది. గతంలోనూ అనేక తనిఖీల్లోనూ వీళ్ళకి సంబంధించిన ఏవైతే డ్రగ్స్ కు సంబంధించి కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా అటు అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే నలుగురు మహిళలను అదేవిధంగా 2 పురుషులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత డీటెయిల్స్ చెప్తామని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ బస్సుకు సంబంధించి కావచ్చు, ఎవరైతే నిందితులుగా అనుమానిస్తున్నారో వాళ్ళందరినీ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ డ్రగ్స్ కు సంబంధించి ఏదైతే నేషనల్ హైవే NH65 పై అటు సూర్యాపేట, యాదాద్రి జిల్లాకు సంబంధించి, నల్గొండ జిల్లాకు సంబంధించి నిత్యం తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటారు. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి కావచ్చు, డ్రగ్స్ సంబంధించిన వస్తువు ఉన్నాయని సమాచారం ఉంటుంది. నిత్యం అక్కడ ఎక్కడో కాడ పట్టుబడుతూనే ఉన్నది. అటు పోలీసులు కూడా తనిఖీలను విస్తృతం చేశారు. మరోవైపు ఎక్సైజ్ అధికారులు కూడా అక్కడ ఎప్పటికప్పుడు చెక్ పోస్ట్ సరిహద్దుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీలో భాగంగానే ఈ రోజు పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డట్లు కూడా తెలుస్తున్నది. అనుమానితులను విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ అనంతరం ఇంకా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ వెనకాల ఎవరున్నారు, అదేవిధంగా గతంలో వీళ్ళు చేసిన సంబంధించిన నేర ఆరోపణలు ఉన్నాయి వీళ్ళపై, ఆ కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఆ పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. జ్యోతి.